కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో గంగపిత్రులు చిగురుటాకుల్లో వణుకుపోతున్నారు. ఏ క్షణాన సముద్రం తమ ఇళ్లను తనలో కలిపేసుకుంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ల సమయంలోనే కాదు, ఆటుపోట్ల సమయంలో కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల కారణంగా తమ ఇళ్ళు, తమ నిర్మించుకున్న ఆలయాలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ ఆటుపోట్ల సమయంలోనే ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ అలలకు కారణం ఏంటి? అసలు వీటి నుంచి రక్షించడానికి జియోట్యూబ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఎంతవరకు నెరవేరింది అనేది మెగానైన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. ఆయన వచ్చిన కాడి నుంచి ముందుకు వస్తానని ఆయన ఓదబలికేడు కాబట్టి గొట్టేస్తానని మాకు మాట కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే గొట్టుకి సెలక్షన్ అయ్యింది, 300 కోట్లు సెలక్షన్ అయ్యింది అని అన్నారు. అన్ని కాడి నుంచి తుఫాను వచ్చినా చేసినా ఆయన తరపునున్న వాళ్ళు మా కాడికి వస్తున్నారు కాబట్టి వచ్చి మీకు ఏం కావాలన్నా మా సాయం చేస్తామని వాళ్ళు పలుకుతున్నారు. పలికిన దానికి మాకు ఏం సాయం ఇప్పుడు వద్దండి, మాకు గొట్టు కావాలండి. మాకు గొట్టు వేస్తే మాకు ఆ గొట్టు కాడ ఆ కొంపలు నిలబెట్టుకొని ఉంటామండి. ముందు ఇలాగే వేసింది గొట్టు పోయింది కాబట్టి చాలా కొంపలు కూడా చాలా సముద్రంలో కలిసిపోయాయి. ఉన్న కొంపలు కూడా కొంచెం కాపాడమని మాకు కోరుకుంటున్నాం. ఎండొస్తే ఈ గోల్పులు వస్తే మహా ఇబ్బంది పడి ఇంటికాడ నుంచి సముద్రం రోడ్డు నుంచి పొలానికి నడిచి రావడానికి చాలా తిప్పలు పడేవాళ్ళు. కాళ్ళు కాలిపోయి నీళ్ళు వేసుకొని మడిచి వచ్చేవాళ్ళం. అలాంటిదంటే ఈరోజు సముద్రం మా ఇంట్లో ఉన్నట్టు ఉండదండి సార్. సముద్రం నోట్లో నేను కాపురం చేసినట్టు మాకు కాపురాలు చేస్తున్నాం సార్. ఎక్కడికైనా పోదామంటే బయటికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. ఆ కట్టపడుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు మా పరిస్థితి. ఆయన ప్రభుత్వం మాట ఇచ్చింది గోడ కడుతుందని ఆయన ఆశతో మా అందరూ ఎదురు చూస్తున్నాం. ఆ ప్రభుత్వం గోడ కడితే ఆ పవన్ కళ్యాణ్ గారు గోడ కడితే ఆ పల్లనే మళ్ళీ ఏదో చిన్న రేకుల షీట్లు ఏదో వేసుకొని మళ్ళీ అక్కడ కాపురాలు చేయాలని ఆశతో ఉన్నాం. మెరకెళ్ళేందుకు తోమతలేదు, కట్టుకోవడానికి అవకాశం లేదు. గోడ కానీ పూర్తి అయిపోతే ఆయన దేవుడిలో కొలిసి ప్రజలందరూ మళ్ళీ ఇక్కడ ఆయన ఒక ఎమ్మెల్యేగా మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యేగా చూడాలని, సీఎంగా చూడాలని ఆశ మాకు అందరికీ ఉన్నది. మళ్ళీ ఆయన ఫస్ట్ ఓట్లలో అసలు రాకముందే చెప్పాడండి మాకు గొట్టేస్తాను అన్నారు. అలాగనే అందరూ నమ్మకంగా ఉన్నాం. అతని మాట మీద గౌరవించి అతను కోటేసాం పవన్ కళ్యాణ్కి. అతను వేస్తాడని నమ్మకంతో ఉన్నాం. పూర్తయితే మేము లోపలికి వచ్చేస్తుంది కదా నీరు, పిల్లలతో ఉన్నాం. రాత్రులు అస్సలు పడుకోనందుకు అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళలేము. రెంట్లుగా అద్దెలు కట్టి వెళ్ళాలంటే 5,000 6,000 అడుగుతున్నారు, మా దగ్గర లేవు. సముద్రంలో పాటు చూస్తే ఆ రోజుకి ఉంటే దొరుకుతున్నాయి, లేకపోతే లేదు. మొత్తం 6 నెలలు పెట్టి చేపలే పడట్లేదు. ఏటలకి వెళ్ళకుండా మొగోళ్ళు కూడా ఇంటి కాడే ఉంటున్నారు. ఇక గొట్టు పూర్తి అయితే పర్వాలేదు సార్, జీవితాంతకాలం మా అతనికి రుణపడే ఉంటాం. అది మాకు మేలే. ఇంకా గొట్టు పూర్తి అయితే మేము ఇక్కడ ఉండొచ్చు కదా సార్. అదే కదా మేము కోరుకునేది. మాకేమో ఆస్తులు భూములు ఇవి అవసరం లేదు సార్. గొట్టు ఎత్తే చాలు. ఆ గొట్టు ఎత్తే మా ఇల్లు అలా నిలబడతాయి. ఇంకా అతను ఓడిపోవడం అంటే జరగదు సార్. ఇంకా ఎప్పుడు మా ఊరికి ఇంకా అతనే వస్తాడు. ఎందువల్లంటే మాకు గొట్టి అతనని హామీ ఇచ్చాడు. దానివల్ల బాబు గారిని గెలిపించాము. అందువల్ల మాకు గొట్టి కావాలి. ఇప్పుడు మెరక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇల్లు లేవు, ఇల్లు అన్నీ గెంగలో పోయాయి. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అద్దె కావాలా, 5,000 6,000 అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆ గెంగలోంచి రావాలా, మేము బ్రతకాలా, అంతకు మించి మాకు లేదు. ఇప్పుడు ఎలాగ ఆయన గెలిపించాం, మొత్తం ఉప్పాడ మొత్తం అంతా ఆయన కోట్లేసి గెలిపించాం కాబట్టి బాబు గారు మా మీద దయ చూపి అంటే మాకు గొట్టి కావాలి. అదే కళ్యాణ్ బాబు గారు అంటే మాకు గొట్టి కావాలి. ఆయన ఎంతవరకు పంపుతారో ఆయన మేము ఆశిస్తున్నాం కాబట్టి మనం దేవుడినా పూజిస్తాం. ఆయన ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాం. ఇంకా ఏం పర్వాలేదు. ఇంకా ఇప్పుడు మాకు ఎంత బేగా కొట్టు అయితే అంత భయం వేస్తుంది. మాకు పడుకోవాలంటే భయం వేస్తుంది. ఏ టైంలో వచ్చేస్తుందని, ఏ టైంలో రాత్రి వచ్చేదని భయం వేస్తుంది. మాకు రాత్రి వచ్చి వాళ్ళు ఇంటి మీద పడిపోతున్నాయి, ఇంటికి వేసి కొడుతున్నాయి. పిల్లలు అట్టుకు ఎక్కడ పోవాలి? ఎంత సముద్రం వచ్చినా కానీ కొంచెం గట్టు ఉన్నది ధీమగా ఉంటుంది. కొంత ఏదో బాధ, ఏ రాత్రులైనా భయం ఉండదు. గట్టు లేకపోతే ఇప్పుడు ఇలా ఇక్కడ వరకు వచ్చేది, రోజు ఇలానే వస్తుంది. అలా ఏ నైట్ టైము ఏ రాత్రి వచ్చినా అదే కొంచెం పెద్దదయింది అనుకోండి, ఇంకా చాలా బాధ మాకు. ఇప్పటికే ఇదంతా బయట పెట్టుకుని ఉంటాం. గట్టు వేయడం కూడా మంచిదండి. మాకు కూడా గట్టు ఎప్పుడు వస్తుందని మేము కూడా చూస్తున్నాం. మేము రావడం గట్టే రావాలండి. కట్టేస్తే ఏముందండి, మరి ఆయన అన్న మాట నిలబెట్టినట్టుగా అవుతుంది. లేదనుకుంటే ఎక్కిపోతే అందరూ చెప్పారు, ఆయన కూడా అలా చెప్పారు అనుకుంటాం. అంతే, శాంక్షన్ అయింది. మరి మొదలు పెడితే అవుతుంది కదా సార్. మరి అంతా ఊడ్చుకెళ్ళిపోయిన తర్వాత తెస్తే ఏముంది సార్? కొద్దిపాటి ఇల్లునే ఉండాలి కదా సార్. లేకపోతే అలాగ మాకు ఇదే జీవనోపాధి. లేదంటే మేము ఎక్కడైనా బతకడానికి కూడా మాకు వేరే వృత్తి ఏమి లేదు.
అలా మేము ఎక్కడైనా బతకాలం, జాబ్లు ఏమైనా చేసుకుని బతకాలం అనుకుంటే వెళ్ళిపోవాలి, ఇదంతా ఖాళీ చేసి. మాకు అలాంటిది లేదు. ఉదయం అయితే అక్కడికే వెళ్ళాలి, అక్కడి నుంచి తెచ్చుకోండి. గట్టు సార్ ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు కాదు సార్. అనుకున్నారంటే ఇప్పుడు ఈ వాతావరణాన్ని బట్టి అయితే వెయ్యాలనుకుంటే ఒక నెలలోనో ఒక 2 నెలలోనో మొదలు పెట్టాలి సార్. అలా అయితేనే అవుతుంది, లేదంటే కష్టమే మాకు. ఇదంతా ఇంకేం లేదు సార్. వచ్చే ఈ 15 రోజులు 20 రోజులు పోతే ఇంకంతా పోదు సార్. ఎక్కడో ఉన్న ఊరు ఇక్కడ వరకు వచ్చింది, వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము కూడా ఎక్కడ ఇల్లు లేక ఇక్కడే ఉండిపోయాం. ఎందుకంటే మాకు స్థలాలు ఇచ్చారు కానీ స్కీమ్లో ఏమీ లేవు సార్. రాలేదు, అవి రాక కట్టుకోక అలా ఉండిపోయాం. ఇల్లు అవ్వాలంటే చాలా రోజులు పడవు. ఇల్లు అవ్వాలంటే ఎప్పుడే అయిపోదు కదా సార్. మాకైతే మేము కట్టుకోవాలంటే మినిమం మేము కట్టాలంటే ఇల్లు వాళ్ళు స్కీమ్ ఇచ్చినా మాకు 3 సంవత్సరాలు టైం పడుతుంది సార్ మాకు వచ్చి. మరి అంతే అవ్వదు కదా, దాని నుంచే. అంకల్ గారు మాకు ముసలోడు తాకల్లో ఉన్నాం, మాకు ఏమో వద్దు కానీ ముందు కొట్టు కావాలని కోరుకుంటున్నాం బాబయ్య. బొట్టు కావాలని కోరుకుంటున్నాం. మంది ముఖ్యంగా ముందు అన్నం లేకపోయినా పాటు లేదు, బతుకు లేదు. మత్స్యలు కూడా చచ్చిపోతున్నారు గింజలు లేక. అందు గురించి మా నింద దయించి మీ త్వరలో మాత్రం అర్జెంటుగా మాకు గొట్టి వేసి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం బాబు. అంతకు మించి పాకలే, ఆ పాకలు కూడా పడిపోతున్నాయి. మొన్న పాక లేదు, ముసలు పడిపోయే పద్ధతి వస్తుంది బాబు. నీ బంగారు పాదాలకి వందనాలు చేస్తున్నాం కాబట్టి మా నింద దయించి నువ్వు త్వరలో మాకు గొట్టు కావాలని కోరుకుంటున్నాం బాబు. ఇక్కడ 3 సంవత్సరాల కిందట గొట్టు ఉండేది. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన గొట్టు 3 సంవత్సరాల్లో పోయింది, నిలబడలేదు అసలు. అప్పటికి ఇల్లులో ఎక్కువైపోయి సుమారు కొట్టుపోతుంది. ఎంతో దూరం ఉండేది, అలా కొట్టుకొచ్చేస్తుంది. ఓ 20 లక్షల రూపాయలు గుడి కట్టాము, అది కూడా సముద్రంలో కలిసిపోయింది. మరి కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మరి వాగ్దానం చేసాడు, నన్ను గెలిపిస్తే గొట్టు ఏతాను అన్నాడు. వాగ్దానం చేసాడు. వాగ్దానం ప్రకారంగా ఏతాడని అతని మీద నమ్మకం మీద ప్రజలందరూ చూస్తున్నారు. మరి గొట్టు మరి జనవరికి ఏతాను ఇది ఏతాను, అప్పటికి 1000 ఇల్లు పోతాయి, అతను ఏబోడికి పోతాయి. వాగ్దానం చేసాడు ఏతానని. ఇప్పుడు జనవరి లోపలనే అయితే కొంచెం నిలబడతాయి ఇల్లు. చాలా శ్రమైంది. అది చేస్తే దేవుళ్ళో కొలుచుకుంటారు ప్రజలు. ఇల్లు కొట్టుకుపోతూ ఉంటాయి, దేవుళ్ళే చూస్తారు, దేవుళ్ళే చూస్తారు అందరూ. కళ్యాణ్ అతని మీద అతనే దేవుడు అంటున్నారు ఇప్పుడు లాగానే. మరి గొట్టి అతడే ఇల్లులో నిలబడతాయి అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమని మాట ఇచ్చాడు. మాట ప్రకారంగా అయితే అతను దేవుళ్ళో కొలుస్తారు, కాకపోతే అతనే కింద పోవడమే. నాయకులు ఓట్లేసి చాలామందిని గెలిపించాము. చాలామంది గొట్టు కూడా వేస్తానన్నారు, వేయలేదు కూడా. వేయలేదు. మాకు చాలా కొంపలు సందట్లోకి పోయాయి. మెరక్కి ఇద్దరికి పోయాం చాలామంది. అలాగే పిల్ల పాపలతోటి సగం సామాను కూడా గంగలోకి పోయినా సరే పట్టించుకోలేదు. మేము అదే పందిలే ఎవరో వాళ్ళు వస్తే అది చేస్తారు, మాకేదో మేలు చేస్తారని మేము ఇప్పుడు వరకు ఇలాగ ఈ గంగొట్టునే ఉన్నామండి. ఈ గంగొట్టు ఉన్నాము. మా మానబాబు కళ్యాణ్ బాబు గెలిచాడు. మీకు గొట్టేస్తానన్నాడు. ఎప్పటికైనా సరే మీకు గొట్టేసి మీకు అప్పు చెప్తానన్నాడు ఆ బాబు మాట మేము విన్నాం. వచ్చి ఎలక్షన్లో కూడా ఆ బాబుని నిలబెడతాం మేము. శాంక్షన్ అయింది. ఈ సముద్రం ఆతలు వేయాలండి, తెర ఆతల మధ్యలో గట్టు కొంచెం ఇల్లు నిలబడతాయని. అంతనుంచి మేము ఆయనకే కోరుకుంటున్నామండి మేము. ఏం చదివే కళ్యాణ్ బాబు ఆ గొట్టేయమని ఎన్నో రోజులు పెట్టి ఆ బాబుని ఓట్లేసిన అభినికాడి నుంచి ఆ బాబుకి చరణ చేస్తున్నాం. ఆ గొట్టేయి బాబు అంటే ఏతానమ్మా అంటున్నాడు ఆ బాబు. బాగానే చూస్తాం. కళ్యాణ్ బాబునే మేము ఎప్పుడు కూడా కళ్యాణ్ బాబుని ఎక్కిస్తాం. ఆ బాబుని ఎక్కిస్తాం గొట్టేసేతిని మాకన్నీ. ఆ బాబుకి వందనాలు. ముందు పవిత్ర నాయకులు వచ్చారు, చేస్తామని చెప్పారు. కానీ ఆ రావడం పోవడం, ఆ తర్వాత 4 రోజులు 5 రోజులు తుఫాన్ దగ్గర మామూలుగా ఉంటున్నాం. ఈలోగా రాజశేఖర పరిపాలన వచ్చినప్పుడు గట్టేసారు, టైర్లు వేసి ఆయన మీద సింకాలతో రాయేస్తే ఆయనకి సముద్రం దెబ్బకి ఆగలేదు, కొట్టిపోయింది. అది పోయిన తర్వాత కూడా చాలా ఇల్లు కొట్టిపోయి సముద్రం కలిసిపోయింది. ఆ తర్వాత రావడం సైడు పూర్వకంగా అలా ఉంటున్నారు. కానీ మా బీదవాళ్ళు ఎక్కడ బీదవాళ్ళే ఉన్నారు. కొంచెం కట్టుబడతాడు, కొంచెం మెరకరావడం, అక్కడ ఇల్లు కట్టుకోవడం, వాళ్ళ కాపురం చేయడం, గంగలకి వెళ్ళడం, కట్టబడుకొని ఆ వాళ్ళకి ఏదో 100 వస్తే ఆ కాలస్తో చేసుకోవడం. ఒకరోజు ఏముండకంటే ఉత్సాహం తీస్తే రాయలు ఎప్పైపోతుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గొట్టేస్తాను అని పెదలు ఊపి వచ్చింది.
ఎందుకంటే ఆయన్ని మరి కుర్రోళ్ళు పెద్దోళ్ళు యవనత్తులు నారాడు వస్తువులు కొన్నా అని ఇయ్యాలా, ఆయన చూడాలా, ఆయన చూస్తే మనకు కొట్టేసి ఏడుపారు చేస్తే కొన్నాళ్ళు ఆగుతాం కదా అని మేలు చేస్తారు కదని ఆశ కలిగింది. ఆశ కలిగిన తర్వాత ఓటు వేసి రెట్టింపు ఈయన రావాలి పదవులు. కానీ ఇక్కడ ఈ జిల్లా అంతా ఏరంతా ఆయనకే ఓటేసాము. ఓటైన తర్వాత గెలిచిన తర్వాత వచ్చి ఇల్లు పడిపోయింది, ఆ ఇంట్లో వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చాడు ఉంది రావడం అని కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. చేస్తామండి పర్వాలేదు అన్నాడు. ఈలోగా వస్తున్నాలు సూత్రాలు పోతున్నాలు గొట్టి ఎలాగేయాలా ఏంటి అని వాళ్ళు ఆఫీసర్ గారు వచ్చి చూస్తున్నారు. అయిపోయిన తర్వాత గొట్టు మొన్న వచ్చి చెప్పారు, ఇలా వచ్చి నీళ్ళు చెప్తే ఆవిడ చెప్పారు, ఇలా గొట్టు ఈ పళ్ళు పెట్టుకొని గొట్టు కడితే అవుతుందా అన్నారు. గొట్టు కట్టి ఆగదండి, వేసిన గొట్టు సందరాల పైన కరెక్టాల మీదలు రావాలా, అక్కడ ఆల్వారు కట్టాలి కదా, అలాగే రాయితో కడితే పొడిగిన అవుతుంది, అన్ని తలంతరణ పిల్లపిల్ల తలంతరణ అవుతుంది, చూడొచ్చు బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సి వద్దు. అది గొట్టేస్తామని పవన్ కళ్యాణ్ మొన్న వచ్చిందంటే అయ్యా దబ్బు ఛాన్స్ అయిపోయింది, ఈ మయ్యని ఎప్పుడు కొట్టేస్తాను అని ఆర్డర్ వచ్చింది, వీళ్ళు భయపడదని వచ్చి చెప్పారు. ఆ చెప్పిన దానికి మాకు పెద్దలకి ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే మరి గతంలో అలా పని చేయలేదు. ఆయన చేస్తే మరి పెదల్లోంచి దేవుడి అంటారండి, ఆకాశం దేవుడు ఇచ్చి పెదలు చూడడు, పెదలోనే దేవుడు చుట్టిస్తాడు, మనిషిని ఎవరు వస్తాడు పెదలు చూడాలని ఆశ ఉంటుంది. అలాంటి ఎత్తు వచ్చారని ఇక్కడ ఈ జిల్లా అంతా పెదలంతా ఆశతో ఉండి ఆయనకు ఓటేసి గెలిపించాం. మేము ఓటేస్తారని ఆశతో ఉన్నాం ఆయన మీద. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన పెదల్లో వచ్చారంటే పెదలు చూడాలా, పెదలు ఏ కట్టలో చూడాలా, పెదల్ని ఆదుకోవాలని అట్టి మనిషి ఉన్నప్పుడే రాజకీయంలో పదలో దిగాడు ఆయన చూస్తాడనే మనం ఈలోగా ఏంటంటే మధ్యటి గెలవాలి, మధ్యటి కాదు కుర్రోడు మొదటికి నా వచ్చి మొదటికి కృషి చేసి ఓటు రెట్టింపు గెలిపించాం. ఆయన మీద ఆశతో ఉన్నాం. గొట్టు మాత వేస్తే కరెక్ట్గా పెయ్యాలు రావాలి, అలా అయితే మాకు ఆ పిల్ల తరానికి అవుతుంది. గొట్టు పూర్తయితే ఎక్కడికి వెళ్ళవస్తుంది అయ్యా, ఇక్కడే ఉంటాం, ఇక్కడే కాపు చేస్తాం, ఆ తల్లి పిల్ల సంతోషం ఉంటాం. ఈ గొట్టు వరేసినట్టే పేరు చరిత్ర ఉండిపోతుందండి, పిల్ల తరంతరని చరిత్ర ఉండిపోతుంది. పవన్ కళ్యాణ్ కొట్టేసేయండి ఆ పేరు ఆయనకి దక్కుతుంది, పెదలు కూడా సుఖంగా ఉంటారు. ఎందుకంటే తుఫాన్ వస్తే మాపులు కొండమంటే ఎక్కడికి పోయేవాళ్ళండి, ఆ నిద్ర సుఖరంటే అక్కడికి ఇక్కడ పోయి నానా బాధలు నానా కట్టాలు పడేవాళ్ళు పెదలు. మరి ఈరోజు కొట్టేసి పెదల్ని మరి ఆదుకుంటే ఆయన దేవుడే కదండి, మరి దేవుడి కింద పూజిస్తారు.